అందరికీ నమస్కారం. మన సద్గురు మూమెంట్స్ సచ్చిదానందం ప్రోగ్రామ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక వందనాలు. ఈ సచ్చిదానందం ప్రోగ్రామ్ ని విచ్చేస్తున్న యూట్యూబ్ వ్యూయర్స్ కి, జూమ్ వ్యూయర్స్ కి, ప్రేక్షకులకు, గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక వందనాలు. ఫ్రెండ్స్, మనం ఈ సచ్చిదానందం ప్రోగ్రామ్ ని 14 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 15వ వారంలోకి అడుగు పెట్టాము. కాబట్టి మనము ముందుగా గురువందనం చేసుకుందాము. సంగీతానికి ప్రథమ పూజ్యులైన సరస్వతి మాతకి, గణపతుల వారికి మరియు త్యాగరాజుల స్వామి వారికి, నారద తుంబుర్ల మహర్షుల వారికి, విశ్వమయ సంగీత విద్వాంసులకు, విశ్వమండలి గురువులకు ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక వందనాలు. అదే విధంగా మన ధ్యానాన్ని మనకు ఇంత సులువుగా పరిచయం చేసిన పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి ఆత్మపూర్వక వందనాలు. మన సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడంకి ఆత్మాభివందనాలు. అదేవిధంగా మా గురువు గారైన హైమా మేడం గారికి ఆత్మపూర్వక పద్మ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన శరీరం పంచేంద్రియాల కలయిక. మన విశ్వం మరి ఆ విశ్వంలోని పంచభూతాలైన గాలిలో జుయిజీమ్ అనే సంగీతం, నీటిలో సెలయేర్ల సంగీతం, నిప్పులో కనకన సంగీతం, భూమిలో అలజడ్ల సంగీతం, ఆకాశంలో రణగుణ సంగీతం. ఈ సంగీతాల కలయికే మన విశ్వమయ ప్రాణశక్తి అయితే, మన సచ్చిదానందమయ ప్రాణశక్తే మన ఈ సద్గురు మూమెంట్ సచ్చిదానందం ప్రోగ్రాం. మరి ఈ సచ్చిదానందం ప్రోగ్రాం ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సందేశాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, సచ్చిదానందాన్ని పాటల ద్వారా, సినిమా పాటల ద్వారా, కీర్తనల ద్వారా, మన గురువు గారుల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ సచ్చిదానందంలో ఉంటూ ఉన్నాము. మరి వాటి యొక్క అంతరార్థాలను ఈ వారం కూడా, వాటి యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఈ వారం కూడా తెలియజేయడానికి మన సద్గురు మూమెంట్ సీనియర్ మాస్టర్ గారైన హైమా మేడం గారు విచ్చేసి ఉన్నారు. వారు ఎంతో జ్ఞానాన్ని మనకు అందచేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుకుందాము. వెల్కమ్ హైమా మేడం. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. మరి సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త కళాకారులందరికీ వందనాలు. మరి ప్రతి శనివారం మనం సచ్చిదానందం ప్రోగ్రాం ద్వారా ఎన్నో మధురమైన పాటల్ని వింటూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వంశీ కిరణ్ మాస్టర్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ రాలేకపోవడం వల్ల ఈ రోజు నేను చేయాల్సి వచ్చింది. ముందుగా అసలు ఈ సంగీతానికి ఆదిలు ఎవరు అంటే మహాదేవుడు. సో ఈ సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఏంటి అంటే ఓం శబ్దం. ఆ ఓంకారం నుంచే మిగిలిన శబ్దాలన్నీ రావడం, సంగీతాన్ని, తర్వాత నాట్యాన్ని, ఇలా కళలన్నింటినీ మనకి అందించినటువంటి మాస్టర్ ఎవరు అంటే మహాదేవుడు. సో మహాదేవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారి నుంచే ఇంకా మిగిలిన మాస్టర్స్ అందరూ దాన్ని తీసుకోవడం జరిగింది. సో వారికి కృతజ్ఞతలు, పాద నమస్కారాలు. అలాగే ఈ వారం మనం చక్కగా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా. ఇందులో పాల్గొంటున్నటువంటి మాస్టర్స్ అందరికీ, అలాగే టెక్నికల్ మాస్టర్స్ కి, వెనకుండి నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు పాడబోయేటువంటి మధురమైన పాటల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుందాం మాస్టర్స్. స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయండి. సునీత చెప్పు. ముందుగా మొదటి పాట పాడడానికి విచ్చేసి ఉన్నారు ప్రాచి. వారు పాడబోయే పాట వేడుకుందామా అనే పాటతో విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ ప్రాచి.
వెల్కమ్ టు యూ. అన్మ్యూట్ మైక్ చేసుకో. అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రాచి మైక్ అన్మ్యూట్ చేసుకోమా. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు ప్రాచి. నేను వేడుకుందామా పాడుతున్నాను. మా గురువు గారి పేరు ఉషా కామేశ్వరి మేడం. నేను ఈరోజు వేడుకుందామా పాడుతున్నాను. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా మొక్కుల వాడే ఆది దేవుడే మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడుతో మణి పల్యాల వాడి పురిత దూరుడే వాడుతో మణి పల్యాల సురిత ధూరుడే వేడుకున్నామా 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 వెంకటగిరి వెంకటేశ్వర వేడుకున్నామా వడ్డీ కాసుల వాడే వరజనాభుడే వడ్డీ కాసుల వాడే వరజనాభుడే వడ్డీ కాసుల వాడే పుట్టుగొడ్రాలకు బిడ్డ పుట్టుగొడ్రాలకు బిడ్డ వేడుకున్నామా 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 ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు వాడు అలా వాడు వాడు అలా నాదుడే వేడుకున్నామా 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 వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఓకే నాన్న, నీకు సరిగ్గా లేనట్టుంది, నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. పాట ఏమీ వినిపించలేదు, అయినా కొంచెం కొంచెం వినిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఈసారి ముందు చెక్ చేసుకోమ్మా నెట్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే మాస్టర్స్, పాపకి కంగ్రాట్స్ చెప్దాం. ఓకే ప్రాచి, చాలా చక్కగా పాడావు. సో ఇందులో వెంకటేశ్వరుణ్ణి మనం వేడుకుంటే చాలంట ఫ్రెండ్స్, ఆయన మనకి కావాలన్నవన్నీ ఇచ్చేస్తారంట. ఆమటి మొక్కులవాడు ఆదిదేవుడు, ఎలమి కోరిన వరాలన్నీ ఇచ్చే దేవుడు. సో ఈ సృష్టిలో మనకి అత్యంత ఈజీగా కోరుకున్న వెంటనే కోరికలు తీర్చేవాడు ఎవరు అంటే వెంకటేశ్వరుడే. అందుకని ఈరోజు తిరుమలలో రష్ ఎంత ఎక్కువ ఉందో. 2 రోజులు పడుతుందంట దర్శనానికి వెళ్ళడానికి. అంటే ఇక్కడ స్వామి ఏం చేస్తారు అంటే, మనం ఏ కోరికలు అయితే కోరుకుంటామో ముందు ఆ కోరికలు నెరవేరుస్తారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మనలో ఎన్లైటన్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ ఎన్లైటన్మెంట్ తీసుకొచ్చే క్రమంలో చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇస్తారు కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో సరిగ్గా వెళ్ళట్లేదు, ఏడుస్తున్నారు, ఏం చేస్తాము? చాక్లెట్స్ ఇచ్చి మంచి మాటలు చెప్పి పంపిస్తాం. సేమ్ అలాగే ఒక తల్లి బిడ్డని స్కూల్కి ఎలాగైతే పంపిస్తుందో అలాగా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారంటే ముందు మనకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తారు. పోన్లే బిడ్డ కోరిక కోరుతున్నారు కదా, ఆ కోరిక తీర్చేద్దాం, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు, ఈ చిన్న కోరిక తీర్చేద్దాం, అప్పుడైనా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడని ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తూ ఉంటారనమాట.
ఇచ్చి ఆ తర్వాత మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి తిప్పుతారు. ఆ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనలో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఈ మూడింటిని తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనకి ఈ సృష్టిలో అత్యంత ఈజీగా దొరికేటువంటి పరంధాముడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ ఆయన అడిగిన వరాలన్నీ ఈజీగా ఇస్తాడు. కాబట్టి ఎందుకంటే మనకి ఆ మార్గంలోకి వెళ్ళడానికి మంచి దారి చూపిస్తారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వర స్వామి మన వెన్నంటే ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి దింపుతాడని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. రెండో పాట పాడబోయేవారు మృదుల గారు. వారు పాడబోయే పాట మేలుకో దయానిధి త్యాగరాజ కీర్తితో వారు మన ముందుకు విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ మృదుల గారు. వెల్కమ్ టు యూ. అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సద్గురు మూమెంట్ టీం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఇవాళ మన త్యాగరాజు కృతి మేలుకో దయానిధి పాడబోతున్నాను. మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ మేలుకో దయానిధి మేలుకో ఓ వెన్న పాలు బంగారు గిన్నెలోన నుంచినాను వెన్న పాలు బంగారు గిన్నెలోన నుంచినాను తిన్నగారగించి తేట కన్నులతో నన్ను చూడ తిన్నగారగించి తేట కన్నులతో నన్ను చూడ మేలుకో దయానిధి మేలుకో ఓ నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కైలాసరుడుని సన్నిధినే కోరి కొలువు గాచినారు మేలుకో దయానిధి మేలుకో ఓ రాజరాజాది దిగ్రాజులెల్లవచినారు రాజరాజాది దిగ్రాజులెల్లవచినారు రాజనీతి తెలియ త్యాగ రాజ వినుత నన్ను బ్రోవ మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయానిధి మిత్రోదయమౌ
వేళ మేలుకో దయానిధి మేలుకో ఓ థ్యాంక్ యూ. ఓకే మేడం, మృదుల గారు చాలా బాగుంది మీ సాంగ్, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలో చూద్దాం. మిత్రోదయము వేళ మేలుకో దయానిధి. సో మన హృదయంలో ఒక దివ్యత్వం ఉంటుంది ఫ్రెండ్స్, దయ అన్నది ఉంటుంది. సో ఆ దయ అన్నటువంటి దాన్ని ఆ యొక్క దివ్యత్వాన్ని మనం ఎప్పుడైతే మేల్కొల్పుతామో అప్పుడు మనము మిత్రోదయం చెందుతాము, అంటే మిత్రత్వంలోకి ప్రయాణం చేస్తాము. ఇక్కడ రాముల వారిని మేలుకో దయానిధి అని చెప్పి అంటున్నారు. మరి ఆయన ఆల్రెడీ మేల్కొనే ఉన్నారు. అది ఎందుకు అంటే మనకి చెప్పడం కోసం మాస్టర్స్. సో మనం ఏం చెయ్యాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పాలి. అప్పుడు మన హృదయం దయతో నిండిపోతుంది. అప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడాను మనకి మిత్రత్వంలోకి వస్తారు. దానికి ఎగ్జాంపుల్ రాముడి జీవితంలోనే తీసుకుందాం. ఆయన శత్రువుల పట్ల కూడా, శత్రువుల యొక్క అందరి పట్ల గౌరవ భావాన్ని పెంచుకున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రావణాసురుణ్ణి చంపేస్తాడు కదా రాముల వారు. ఆ తర్వాత ఆ రాముల వారు ఒక బండ మీద కూర్చొని ఉంటారంట. అలా కూర్చొని ఉంటే భార్య ఆ రావణుని యొక్క బాడీని చూసి చాలా బాధపడుతుంది. అయ్యో నా భర్త నిస్సహాయ స్థితిలో ఈ విధంగా చనిపోయాడే అని చెప్పి ఏడ్చి సరే నా భర్తని చంపిన అతన్ని కనీసం చిన్న మాట అయినా అనేసి వస్తాను, చిన్నగా దెబ్బైనా కొట్టేసి వస్తాను, నేను ఆయన్ని చంపలేను విరాట్ వీరుడు కాబట్టి అతన్ని ఏదో ఒకటి చేసి వస్తాను అని చెప్పి కోపంతో బయలుదేరుతుందట. అలా బయలుదేరి రాముడిని సమీపించేటువంటి స్థితిలో రాముడు తలంచుకొని బండ మీద కూర్చొని ఉంటాడు. ఇంత అనర్థం జరిగిపోయిందే అని చెప్పి ఫీల్ అవుతూ అప్పుడు ఆ నీడ కనిపిస్తుందంట. ఆ మండోదరి నీడ కనిపించి ఆయన టక్కులు లేచి నిలబడతాడంట. అప్పుడు మండోదరి స్టన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నిలబడి రాముడు మండోదరితో చెప్తారనమాట, అమ్మా నన్ను క్షమించు, నీ భర్త అధర్మంలో ఉండడం వల్ల నేను చంపాల్సి వచ్చిందమ్మా, తప్పని పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది, ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాను అయినా అతను మారలేదు, ఇంకా చివరి ప్రయత్నంగా నేను ఇది చేయాల్సి వచ్చింది, నన్ను మన్నించమ్మా అని అడుగుతాడు. యాక్చువల్ గా అయితే అడగాల్సిన పని లేదు కదా ఫ్రెండ్స్. కానీ ఆ రాముని యొక్క ఆ దయా హృదయాన్ని, ఆ స్నేహపూర్వమైనటువంటి ఆ హృదయాన్ని చూసి ఆ శత్రుత్వంలో ఉన్న మండోదరి కూడా మిత్రురాలైపోతుందంట రాముడికి. సో మనం కూడా ఆ దయా హృదయాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో, మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మేల్కొల్పుతామో, మిత్రుల మనందరిలోని దివ్యత్వం ఉంది, కానీ ఆ దివ్యత్వాన్ని మనం మేల్కొల్పాలి. అప్పుడు మనము మిత్రత్వంలోకి వస్తాము, చక్కటి మిత్రత్వాన్ని సాగించగలుగుతాము అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇంకా తర్వాత రాజనీతి తెలిసినవాడు రాముడు ఎవరు అంటే అద్భుతమైన రాజనీతి తెలిసినవాడు. అందుకనే రావణుడు చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు, రాజుగా ప్రకటిస్తాడు. కానీ ఆయన అనంతరము యువరాజుగా రావణాసురుడి కొడుకుని పెడతాడు. అంటే రావణాసురుడి కొడుకు చిన్న పిల్లాడు అప్పుడు. అందుకని విభీషణుడి కొడుకు రాజ్యం ఏలకుండా రావణాసురుడికి పరంపరకే ఉండడం కోసం తన బిడ్డని యువరాజుగా చేస్తాడనమాట. చూడండి ఎంత రాజనీతి ఉందో. సో ఈ లక్షణాలన్నీ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మనలో దివ్యత్వం మేల్కొంటుంది. ఇలా మేల్కొనాలంటే మనం ఏం చెయ్యాలి? సింపుల్. మనకి పత్రి గారి నుంచి, వంశీ గారి నుంచి అందరూ చెప్తూ ఉన్నారు, ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం. ఈ నాలుగింటిలో నిరంతరం ఎప్పుడైతే మనం ఉంటామో మనలో దివ్యత్వం మేల్కొంటుంది. అప్పుడు మనము ఈ సృష్టి మొత్తంతోని మిత్రత్వంలో జీవించగలుగుతాము. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు ఫ్రెండ్స్, మండోదరి మారినట్టుగా. సో ఆ విధంగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మన హృదయాన్ని మేల్కొల్పితేనే దయా అనే నిధి ప్రవేశిస్తుందని, దానికి మన పత్రిజ గారి అందించిన ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము ఆయుధాలని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం.
నెక్స్ట్ పాడబోయేవారు సమన్విత గారు. వీరు దీన రక్షకుడు అఖిల వినతుడు అనే భక్తి సాంగ్ తో విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ సమన్విత మేడం గారు, వెల్కమ్ టు యూ. అందరికీ నమస్కారం. నా పేరు అంపులు సమన్విత. నేను ఇప్పుడు పాడబోయే కీర్తన అన్నమాచార్య కీర్తన దీనరక్షకుడు, రాగం హంసనాదం. నేను కర్ణాటక సంగీతం శ్రీమతి ఉషా కామేశ్వరి అమ్మగారి దగ్గర నేర్చుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకు అందరికీ ధన్యవాదాలు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానకీ పతి కొలువుడి, జానకీ పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. హరుని తారక బ్రహ్మ మంత్రమయ మరినర్ధము రాముడు. హరుని తారక బ్రహ్మ మంత్రమయ అమరినర్ధము రాముడు. సురలగాచి అసురుల నడచిన సూర్యకుల జుడు రాముడు. హరుని తారక బ్రహ్మ మంత్రమై అమరినర్ధము రాముడు. సురలగాచి అసురుల నడచిన సూర్యకుల జుడు రాముడు. సరయునందును ముక్తి చూరలు జనుల కొసగెన రాముడు. సరయునందును ముక్తి చూరలు జనుల కొసగెన రాముడు. హరి ఈతడు హరి విరించుల కాది పురుషుడు రాముడు. హరి ఈతడు హరి విరించుల కాది పురుషుడు రాముడు. దీన రక్షకు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానకి పతి కొలువుడి, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు. బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు. నిలిచి తల సరిలేని వేలుపు నిగమ వంద్యుడు రాముడు. బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు. నిలిచి తల సరిలేని వేలుపు నిగమ వంద్యుడు రాముడు. మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. వెలసెవా విలిపాటి లోపలి వీర విజయుడు రాముడు.
వెలసేవా విలిపాటి లోపలి వీర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ జయ జయ రామ ధన్యవాదములు. ఓకే సమన్విత, చాలా చక్కగా పాడావు, సూపర్, కంగ్రాట్స్ నీకు. సో మాస్టర్స్, ఇక్కడ ఈ పాట వింటూ ఉంటే మనము మొత్తం రాముణ్ణి పొగుడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. నువ్వు అంతటి వాడివయ్యా, ఎంతటి వాడివయ్యా అని చెప్పి పొగుడుతూ ఉన్నట్టు ఉంటుంది. అయితే ఆయన్ని మనం చేరుకోవాలంటే, ఆయనకి మనం కనెక్ట్ అవ్వాలంటే మరి ఆయనలో ఉండే లక్షణాలని మనం పెంచుకోవాలి కదా. సో ఇక్కడ ఒక 2 లక్షణాలు చెప్పుకుందాం. మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో 2 లక్షణాలు. ఇక్కడ దీన రక్షకుడు, ఫస్ట్ దీన రక్షకుడు అంటారు, తర్వాత వీర విజయుడు, ఇలాగా అనేక పేర్లు మనం పాటలో వినున్నాం. అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసేవాడు దీన రక్షకుడు అంటే. సో అహల్యని తీసుకుందాం. అహల్య నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. తన భర్త చేతిలోనే తను శాపం పొంది ఒక రాయిలాగా అలా ఉండిపోయింది. ఆవిడ్ని వెళ్ళి నువ్వే తప్పు చెయ్యలేదు తల్లి, నువ్వు లెగువమ్మా అని చెప్పి ఆమెకి చేయూతనిచ్చి చక్కగా ఆమెను లేపి ఆ యొక్క స్త్రీమూర్తికి మళ్ళా ఇంకొక పునర్జన్మని ఇచ్చాడు రాముడు. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం కూడా చేయూతను అందించాలి అని రాముడి యొక్క జీవితం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీర విజయుడు. మనం ఏమనుకుంటామంటే అందరితోని పోరాడి గెలిస్తే అప్పుడు విజయం సాధించాం అనుకుంటాం. కానీ వీర విజయుడు అంటే ఏంటంటే ధర్మం వైపే ఉండేవాడు. చూడండి, రాముడు వాలి వైపుకి వెళ్ళొచ్చు, సుగ్రీవుడి వైపే ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే సుగ్రీవుడు అప్పుడు రాజ్యం లేదు ఆయనకి. ఆయన సుగ్రీవుడు బయట ఉన్నాడు, రాజ్యంలో నుంచి వెలివేయబడి వాలి చేత తన్నులు తిని బయటకు వచ్చేస్తున్నాడు. మరి సుగ్రీవుడి దగ్గర ఏమీ లేదు, బలం లేదు, బలగం లేదు, రాజ్యం లేదు, ధనం లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి. అయినా సరే రాముడు సుగ్రీవుడికి సపోర్ట్ చేశాడు. ఎందుకు అంటే సుగ్రీవుడి దగ్గర ధర్మం ఉన్నది కాబట్టి. ఎవరైతే ధర్మం పక్షాన నిలబడతారో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా లాభం వస్తుంది రాముడికి, కానీ లాభాపేక్ష లేకుండా ధర్మం వైపే నిలబడినాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే ధర్మం వైపు నిలబడతామో మనం కూడా వీర విజయులం అవుతాం ఫ్రెండ్స్. అలాగే క్షమాతత్వం. రాముడు ఎంత అద్భుతమైన క్షమాతత్వంలో ఉంటారు అంటే సుగ్రీవుడు తన రాజ్యాన్ని తను తీసుకుంటాడు. వాలిని రాముడు చంపేస్తాడు కదా. చంపిన తర్వాత రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆ రాజ్య భోగాల్లో పడిపోయి రాముడికి ఇచ్చిన మాటని మర్చిపోతాడు, సీతను వెతకాల్సిన పనిని మర్చిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు అదేంటి, మన హెల్ప్ తీసుకొనే కదా అతను రాజ్యం సంపాదించుకున్నాడు, మరి మనకి హెల్ప్ చేయడం మర్చిపోయాడు, ఉండు వెళ్ళి అతన్ని బంధించి తీసుకొస్తాను అంటాడు. అంటే అప్పుడు రాముడు అంటాడు అనమాట, లేదు లేదు అతన్ని క్షమించెయ్యి, అతను భోగాల్లో పడిపోయి మర్చిపోయి ఉంటాడు కాబట్టి ఒక్కసారి మనం గుర్తు చేద్దాం, ఏం పోతుంది అని చెప్పి క్షమించేస్తాడు ఫ్రెండ్స్. ఆ విధంగా ఎవరైతే ధర్మానికి
అండగా ఉంటారు, ధర్మం వైపు లాభాపేక్ష లేకుండా నిలబడతారో, క్షమాతత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వీర విజయులు. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు రాముడి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతాం మాస్టర్స్. అలా జీవిద్దాం మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనం ఎటువంటి పరిస్థితులు అర్థం కానప్పుడు రాముడి యొక్క లక్షణాలను అలవర్చుకుంటే మన జీవితం బాగుంటుంది అని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పాడబోయేవారు నాగేంద్ర ప్రసాద్ గారు. వీరు పాడే పాట మా పాపాలు తొలగించి దీపాలు నీవే అనే పాటతో విచ్చేసి ఉన్నారు. మేడం తను కుదరట్లేదంట మేడం, జాయిన్ అవ్వట్లేదని చెప్పింది ఇప్పుడే. ఓకే, నెక్స్ట్ పాడబోయేవారు సత్యవతి అమ్మగారు. వారు పాడే పాట అదే వైకుంఠమట. రచనా గానం సత్యవతి గారే, రాగం హిందోలం, తాళం ఆది తాళం. వెల్కమ్ సత్యవతి అమ్మగారు, వెల్కమ్ టు యూ. నమస్తే మేడం, అందరికి నమస్కారం. అందరికి కూడా నా అభినందనలు. ఈ పాట స్వామివారు రాయించారు, నాతోటి చాలా రాసుకున్నాను. వాటిల్లో ఇది నాకు చాలా ఇష్టమైన పాట. వైకుంఠ ఏకాదశికి ఇది స్వామి మీద భక్తితో పాడదామని. ఇదేంటంటే వైకుంఠం వెళ్ళినట్టు అనమాట నా భావం. వైకుంఠం వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి చూస్తూ అవి తలుచుకుంటూ ఉన్నా అనమాట ఈ పాటలో. మేడం గారు వివరిస్తారనుకుంటా, లేకపోతే చెప్పమంటే నేనైనా చెప్తాను నా భావం. అదే వైకుంఠమట, అందే పాల సంద్రమట, పరమాత్ముడుండేటి పరమధామమిదేనట. అదే వైకుంఠమట, అందే పాల సంద్రమట, పరమాత్ముడుండేటి పరమధామమిదేనట. అదే వైకుంఠమట. కనకపు వాకిళ్ళేడట, కావలి జయ విజయులట. కనకపు వాకిళ్ళేడట, కావలి జయ విజయులట. సనక సనందనాదులు, నారద దేవేంద్రాదులు అనునిత్యము కొలిచే దొరయట. అందరినీ కాచే ప్రభువట. అదే వైకుంఠమట. అదే ఆదిశేషుడట, శేషశయనుడు శ్రీహరేనట. అదే ఆదిశేషుడట, శేషశయనుడు శ్రీహరేనట. పదములొత్త శ్రీ లక్ష్మీమాత, పలు విన్నపములు ఆలించునట. పదములొత్త శ్రీ లక్ష్మీమాత, పలు విన్నపములు ఆలించునట. అదే వైకుంఠమట. ఈ మందారవనములోన ఇందిరను కూడియుండిన, ఈ మందారవనములోన ఇందరిను కూడియుండిన, చంద్రశిల ఇదేనట. కరిమొరలు వినిన చోటట, చంద్రశిల ఇదేనట. కరిమొరలు వినిన చోటట. అదే వైకుంఠమట. అసుర గుణములు పరిమార్చిన ఆ సుదర్శనం ఇదేనట. అసుర గుణములు పరిమార్చిన ఆ సుదర్శనం ఇదేనట. శంగము ఖడ్గము సాంగము గదయు స్వామి ఆయుధములివియంట. శంఖము ఖడ్గము సాంగము గదయు స్వామి ఆయుధములివియంట. అదే వైకుంఠమట. వైనతేయుడు వాహనమ్మట, కాంచి మొక్కరో
కరుణించును స్వామి. వైనతేయుడు వాహనమ్మట కాంచి మొక్కరో కరుణించును స్వామి. పూనిక నాచే ప్రాయించినను ఈ సత్యవతిని కాచుట కంట. పూనిక నాచే వ్రాయించినను ఈ సత్యవతిని కాచుట కంట. ఆ అదే వైకుంఠమట, అందే పాల సంద్రమట. పరమాత్ముడుండేటి పరమధామమిదేనట, అదే వైకుంఠమట, అందే పాల సంద్రమట. పరమాత్ముడుండేటి పరమధామమిదేనట, అదే వైకుంఠమట, ఇదే వైకుంఠమట. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమో నమః. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీ ఫీల్ ఏ ఫీల్ తో రాశారు మీరే చెప్పండి. సరే అండి, ధన్యవాదాలు. ఈ స్వామి వైకుంఠానికి వెళ్తే మనం అది ఎట్లా ఉంటుంది, పాల సముద్రంలో స్వామి అక్కడ ఉండే నివాసం అది. అక్కడ ఏమేమి ఉంటాయి మనకి, ముందు 7 వాకిళ్ళు ఉంటాయి, బంగారు వాకిళ్ళు, కనకపు వాకిళ్ళు 7 కావలి జయ విజయులట. ఆ కాపలా ఉంటారు అక్కడ. ఎవరు? జయ విజయులు అనేటువంటి భక్తులు అనమాట వాళ్ళు ఎప్పుడు. ఇంకా అక్కడికి ఎవరెవరు వస్తుంటారు? సనక సనందనాథులు, నారద దేవేంద్రాదులు, అంటే దేవతలంతా కూడా వచ్చి అక్కడ స్వామిని నిత్యము కొలుస్తూ ఉంటారనమాట. అటువంటి ప్రభు ఆయన. వాళ్ళందరూ కొలుస్తూ ఉంటే ఆయన అందరినీ మన కాచేటువంటి ప్రభు అది ఆయన. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఆదిశేషుడు ఉన్నాడు అక్కడ. ఆదిశేషుడు ఎందుకు ఉంటాడంటే, స్వామి శేష పానకం మీద పడుకొని ఉంటారు కదా, అందులో మనం ఇప్పుడు స్వామి ఈ చాతుర్మాసి వ్రతంలో స్వామి ధ్యానంలో ఉంటారు, యోగ నిద్రలో. అదే ఆదిశేషుడట. శేషసేనుడు ఎవరు? ఇంకా శ్రీహరే స్వామి. అక్కడ అమ్మవారు ఉంది. ఎట్లా ఉంది? రమాదేవి పదములొత్త శ్రీ లక్ష్మీమాత. ఆయన లక్ష్మీమాత అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉంటే చక్కగా అందరి విన్నపాలు కూడా స్వామి ఆలకిస్తూ ఉన్నారు. ఇంకా అసలైన ఈ చరణం నాకెంత స్వామి ఎట్లా ఇచ్చారంటే, అది అసలు స్వామి వైకుంఠంలో మనకు సిరికింగ్ ఎప్పుడు అలవైకుంఠ బ్రహ్ములో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంత రామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేగు ఆపన్న ప్రసన్నుండి విహల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సౌరంభి అని ఒక పోతన గారి చక్కటి పద్యం ఉంది. ఆ పద్యంలో ఏంటంటే, ఎక్కడో వైకుంఠపురం, అక్కడ మందార వనం ఉంది. ఆ మందార వనం అంటే ఈ మందారాలు కాదు, దేవ మందారాలు, పారిజాత పుష్పాలు అన్నమాట, పారిజాత వృక్షాలు. ఆ మందార వనంలో అక్కడ ఆ సరోవరం దాపున ఒక చంద్రకాంత శిల ఉందిట. ఆ చంద్రకాంత శిల మీద కలువ పూలన్నీ అట్లా పరిచి ఉంటే, ఆ అమ్మవారు కూర్చోని స్వామి దగ్గర, స్వామి పడుకొని ఉన్నారు అక్కడ. పడుకొని ఉంటే అమ్మవారు పడుకొంగుతూ ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. గజేంద్రుడు మొరబెట్టుకుంటూ ఉన్నాడు, స్వామి నన్ను రక్షించు రక్షించు అని మొరబెట్టుకుంటే, ఆ మొర విని దిగ్గున లేచాడు అనమాట స్వామి. ఒకేసారి అట్లా తక్కువని లేచారు. లేచి ఈ చరణం అంతా, ఈ చరణంలో ఇదంతా రావాలంటే ఎంత కష్టం, కానీ రాకపోతే అర్థమే ఉండదు ఈ పాటకి. స్వామి ఎట్లా రాయిస్తాం అనుకున్నాను. అప్పుడు స్వామి అద్భుతంగా ఇచ్చారు. ఈ మందార వనమ్ములోన ఇందిరను కూడి ఉండిన ఆ చంద్రశిల ఇదే అన్నమాట. చూసి నాకు ఆ భావం అన్నమాట. చంద్రశిల ఇదేనట, కరి మొరలు వినిన చోటట. ఆ కరి మొరలు విన్న చోట అక్కడ అన్నమాట అది. ఇంకా అసుర గుణములు పరిమార్చిన ఆ సుదర్శనం ఇదేనట. అసురులందరినీ తెగనాడేటువంటి ఆ సుదర్శన చక్రం ఉంది కదా, ఆ చక్రం ఎటువంటిది? అసుర గుణాలను కూడా తీసేస్తుంది. అసురుల్ని, రాక్షసులనే కాదు, రాక్షసుల్లో ఉన్న గుణాలను కూడా తీసేటువంటి ఆ చక్రము. ఇంకా స్వామి ఆయుధాలు శంఖము, ఖడ్గము, శాంగము, గద, అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అవి స్వామి ఆయుధాలు, పంచాయుధాలు. పంచాయత మూర్తి కదా స్వామి. పంచాయుధాలు అంటే అవే కదా, ఇంకా ఉంటాయి. మెయిన్ పంచాయతాలు చెప్తూ ఉంటాం మనం. ఇంకా స్వామి వాహనం ఈయన చెప్పుకోకపోతే ఎట్లా? వినతాసుత ఘనవాహన మునిమానస భవన అని వర్ణిస్తారు. స్వామి వైనతేయుడు వాహనం అన్నమాట. వినతాసుతుడు కదా ఆయన, వైనతేయుడు. ఆ ఘనవాహనము, ఎందుకంటే గరుడ వాహనం చూడటానికి బ్రహ్మోత్సవాల్లో ఎంత మంది విరగబడతారు, లక్షల లక్షల జనం వస్తారు తిరుమలలో. అటువంటి ఆ వైనతేయుడు వాహనంగా ఉన్నాడు. ఆ వాహనం అక్కడ ఉన్నది, ఆయన అట్లా రెక్కలు విప్పార్చి ఉన్నాడు. అటువంటి ఆ వైనతేయుడిని వాహనం మీద చూసినప్పుడు కాంచి మొక్కాలి మనం, చేస్తే ఆయన కరుణిస్తాడు. ఈ పాట అంతా నాతో రాయించింది ఎందుకంటే, స్వామి నన్ను దయ చూడటానికి స్వామి నువ్వు రాయించావు నాయన, ఇదంతా నీదే, నాదేం లేదు అనే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే.
ఆ భావం క్షమించాలి. ఆ స్వామి ఎట్లా రాయించారు ఈ పాట. ఓ నమో నారాయణ. చాలా ధన్యవాదాలండి. ఫీల్ తో చెప్పారమ్మా మీరు. చాలా చాలా కృతజ్ఞతలు. మీరు ఆ స్వామికి కనెక్ట్ అయ్యి రాశారు. చాలా బాగుంది. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ ఆ, అమ్మా. ఆ, ఇలాంటి స్వామిని రాయించారు. స్వామిని నాతోటి ఎన్నో చాలా ఉన్నాయి. పాడమంటే ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో పాట పాడదామని స్వామి దయతోటి. ఇది నాదేం లేదండి, గొప్పతనం అంతా స్వామి ఇచ్చిందే. ఎందుకంటే ఆయన ఇస్తేనే ఒక మాటలు మాట్లాడిచ్చినా ఒక పాట పాడిచ్చినా ఆయన ఇవ్వాల్సిందే, మనం ఏం చేయలేం. ఉపకరణాలమే ఆయన చేతిలో, మనంతా కూడా ఒక పనిముట్లమే అన్నమాట భగవంతుడి చేతిలో. నేను అంతే అనుకుంటా. నేను కొంచెం ఎమోషన్ అయ్యాను. అంతే ఏమనుకోవద్దు. అమ్మా, అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సరే అండి, ధన్యవాదాలు. ఓకే సునీత, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సత్యవతి అమ్మగారు. చాలా అద్భుతంగా ఉంది మీ పాట. నెక్స్ట్ పాడబోయేవారు బి రాధిక గారు. వారు పాడే పాట కట్టెదురా వైకుంఠం. రచన తాళ్లపాక అన్నమాచార్యుల వారు. రాగం హిందోళం, తాళం ఆది తాళం. వెల్కమ్ రాధిక మేడం గారు. వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సద్గురు మూమెంట్స్ వారికి, వంశీకిరణ్ మాస్టర్ కి, నా గురువైన హైమ మేడం కి కృతజ్ఞతలు. అన్నమాచార్యుల వారికి కృతజ్ఞతలు. నేను సంగీతం నేర్చుకుంటున్న నాగజ్యోతి మేడం కి కృతజ్ఞతలు. కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్య రాసులేరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్య రాసులేరులైనది కొండ. గాదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కాణం చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చెరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చెరువులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చెరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చెరువులైన కొండ. ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ. కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ, వరగు లక్ష్మీకాంతో శోభనపు కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ, వరగు లక్ష్మీకాంతో శోభనపు కొండ. కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ. కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తిట్టెలాయే మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ,
తిరుమల కొండ తిరుమల కొండ. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే రాధిక, చాలా చక్కగా పాడావు. అయితే ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి, ఇంకా చక్కగా ప్రాక్టీస్ చెయ్యి. ఓకే మాస్టర్స్, ఇందులో మనకి తిరుమల యొక్క వైభవాన్ని గురించి తెలియచేస్తున్నారు అన్నమాచార్యుల వారు. అయితే మనందరికీ తెలిసిందే, భృగు మహర్షి వెళ్తారు, నారాయణుడు పడుకొని ఉన్నప్పుడు కాలుతో తంతారు. సో నేను కొలువై ఉండేటువంటి హృదయ స్థానంలో తన్నాడు, నాకు చాలా అవమానం జరిగింది, నా భర్తకి ఇంత అవమానం జరుగుతుందా, దానికి అతన్ని శిక్షించకుండా అతన్ని కాళ్ళు పట్టుకుంటారా నా స్వామి అంటే, అక్కడ ఆ భృగు మహర్షిలో ఉండే అహాన్ని తీసేయడం కోసం నారాయణుడు ఆయనకి సరెండర్ అవుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఫీల్ అవుతుంది అన్నమాట. ఫీల్ అయ్యి ఆమె భూమి మీదకి వచ్చేస్తుంది అలిగి. ఇదంతా స్టోరీ లక్ష్మీదేవికి తెలియక కాదు. కాకపోతే ఇక్కడ వెంకటేశ్వరుడు భూమి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మరి సమయం ఆసన్నమైనప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆ కారణం కోసం భృగు మహర్షి అక్కడ మెయిన్ అయ్యాడనమాట. ఆ విధంగా భూమి మీదకి వచ్చినప్పుడు తిరుమల కొండకు వస్తాడు. మరి శ్రీదేవి వచ్చింది, అమ్మవారు వచ్చింది, అమ్మవారు వెనకాతలే అయ్యవారు వచ్చారు. మరి అమ్మవారు అయ్యవారు వస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? అందరూ వచ్చేస్తారు కదా. అలాగా వైకుంఠ వాసులందరూ కూడా తిరుమల కొండ మీదకి వచ్చేసారు మాస్టర్స్. అందుకని ఈ తిరుమల కొండలో వేదాలు శిలలు అయ్యాయంట, సర్వదేవతలు మృగజాతులు అయ్యాయంట, అలాగే తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా చెట్లుగా మారిపోయారంట. ఇలాగా అన్ని పుణ్యరాశులన్నీ ఏరులైపోయాయి అని చక్కగా అన్నమాచార్యులు వారు వర్ణించడం జరుగుతుంది. సో భూలోక వైకుంఠమే తిరుమల అంటే వైకుంఠం మొత్తం దిగొచ్చేసింది మరి తిరుమల కొండ మీదకి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఈ కళ్ళతో చూస్తే మనకు కనిపించేది ఓన్లీ కొండలు, చెట్లు, నీళ్లు, మృగాలు ఇవే కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం జ్ఞాన దృష్టితో చూస్తామో, అక్కడ మనకి ఇంతకుముందు వంశీ సార్ చెప్పున్నారు, సమాంతర లోకం ఉంటుందంట. తిరుమల యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రల్ వరల్డ్ ఉంటది అనమాట. ప్రతిదానికి ఆస్ట్రల్ వరల్డ్ ఉంటాయి. తిరుమల యొక్క ఆస్ట్రల్ వరల్డ్ ని మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో అప్పుడు ఒరిజినల్ గా ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తాం. అన్నమయ్య సినిమాలో ఆయన లడ్డు తీసుకొని తినమంటే అమ్మ నాకొద్దు నేను తినను అంటాడు. అప్పుడు నేను ఏం లోపం చేశానో ఏంటో, నాతోటి వచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళగలిగారు కానీ నేను మాత్రం ఇక్కడ ఆగిపోయానమ్మా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు ఆమె ఒక మాట చెప్తది, నాయనా నీ కాళ్ళకుండే చెప్పుల్ని తొలగించి చూడు, అప్పుడు ఈ చెట్లు, ఈ కొండలు, ఈ కోనలు అన్ని హరిహరి అని పాడతాయి, ఋషులు చెట్లయినారు నాయన అని చెప్పి అమ్మ చెప్తది అనమాట. అప్పుడు చెప్పులు వదిలేస్తే ఆయనకి హరిహరి అని వినిపిస్తా ఉంటది. ఆ సీన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంటే చెప్పులు వదులు అంటే అక్కడ ఏంటంటే నీ ప్రాపంచికతను వదిలేయి నాయన, ప్రాపంచిక భావనలను వదిలేయి, అప్పుడు నువ్వు పరమాత్ముడితో కనెక్ట్ అవుతావు. నీ యొక్క దివ్య నేత్రంతో నువ్వు చూసినప్పుడు ఈ తిరుమల కొండలో ఉన్నటువంటి నిజమైనటువంటి వైభవం అనేది నీకు అర్థమవుతుంది నాయన అని అమ్మ అక్కడ చెప్తుంది అనమాట. సేమ్ మనకు కూడా అంతే. అక్కడ చెప్పులు వదిలి అని సింపుల్ గా చెప్పింది, కానీ మనం చూడండి ఎన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటామో. వాటన్నిటినీ మనం ఎప్పుడైతే వదిలేస్తామో నిజమైనటువంటి ఆ యొక్క సమాంతర లోకాన్ని, ఆ పరంధాముడి యొక్క ఆ వైకుంఠాన్ని, నిజమైన వైకుంఠాన్ని తిరుమల కొండలో మనం దర్శించగలం మాస్టర్స్. శిలాతోరణం అని ఒక చోట ఉంటుంది. ఆ శిలాతోరణమే అంట అంటే నెక్స్ట్ ఆ లోకంలోకి, సమాంతర లోకంలోకి వెళ్ళడానికి ఉండేటువంటి బార్డర్ అన్నమాట. అయితే మనం ఈ బాడీతో ఇలా వెళ్తే అవతల కూడా కొండే కనిపిస్తది. కానీ మన ఫ్రీక్వెన్సీ మార్చుకొని, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని ఫ్రీక్వెన్సీ మార్చుకున్నప్పుడు ఆ యొక్క నిజమైన సమాంతర లోకంలోకి మనం వెళ్ళి నిజమైనటువంటి శ్రీవారిని మనము దర్శించుకోగలుగుతాము. ఆ కొండలో ఉన్నటువంటి వాళ్ళు వర్ణించినటువంటి మృగజాతులందరూ, సర్వదేవతలు ఇలా చెప్పారు కదా, వాటన్నింటినీ నిజ రూపంలో మనం దర్శించుకోగలుగుతామంట. ఇది వంశీ సార్ ఒకసారి చెప్పున్నారు. సో అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఈ సందర్భంలో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.
సునీత మైక్ ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ మేడం. నిజమైన వైకుంఠమే మన తిరుమలలో దర్శించుకోవచ్చు, అందరూ అక్కడే ఉన్నారని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పాడబోయేవారు విజయలక్ష్మి గారు. వారు పాడే పాట ఒక్కసారి రావా స్వామి. వెల్కమ్ విజయలక్ష్మి మేడం గారు, వెల్కమ్ టు యూ. నమస్తే మేడం. వంశీ సార్కి, సుకన్య మేడం, సునీత మేడంకి, రాధిక మేడంకి, హైమా మేడంకి అందరికీ నా ధన్యవాదాలు. కానీ ఈరోజు నేను పాడే పాట వంశీ సార్ కోసము ఎప్పటి నుంచో ఎదురు చూసి ఆయన వచ్చినప్పుడే పాడాలా అని ఉంది. కానీ ఈరోజు రాలేదు కాబట్టి వేరేది గురువాయూర స్వామిది పాడతాను, నన్ను క్షమించాలండి. ఇంకొక స్వామి సార్ ఎదురుగే పాడాలని ఉంది ఆ పాట, అందుకనే క్షమించాలి. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. తారంగాలు ఆడేవాడు, పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ, మడగులు వాడిన గడుసోయమ్మ, వచ్చాడమ్మ గోపుల గోపన్న, వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. చీరలు దోచిన చిన్నోడమ్మ, గాలిడి చేతుల పిడుగోయం, వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. బావకు బుద్ధులు చెప్పినవాడు, భామల పాలిట ప్రేమలవాడు, వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య, వాడు వేణువు ఊదే వెన్నెల కన్నయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. మామకు తగ్గ అల్లుడు వాడు, చెల్లిని కాచిన అన్నయ్య, వచ్చాడమ్మ అల్లరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. చక్రం పట్టి తిప్పేవాడు, అమ్మకు విశ్వము చూపినవాడు, వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య, వాడు లోకాలని కాచేవాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మ, వాడు చందన గంధపు సుందరుడోయమ్మ, వాడు గురువాయూరు దేవుడు అయినాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లే ఏలువాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు, మన కష్టాలు తీర్చేటి నల్లవాడు. ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని ఇచ్చిందందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కటి కృష్ణయ్య పాట వినిపించారు, మాకు చాలా మధురంగా వినిపించారు, సడన్ గా అయినా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇక్కడ కృష్ణుడి యొక్క వెన్నెల దొంగోడని, కొండని ఎత్తాడని, రేపల్లెని అలరించాడని, ఇలాగా కృష్ణుడి యొక్క ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేశారు. సో ఇక్కడ కృష్ణుడు చిన్నప్పటి నుంచే చక్కగా అన్ని డైమెన్షన్స్ ని చూపిస్తాడు ఫ్రెండ్స్. తను చిలిపితనంతో ఉంటాడు, ప్రేమ చూపిస్తాడు, అవసరమైతే యుద్ధం చేస్తాడు, అవసరమైనప్పుడు అహంకారం చూపిస్తాడు, లేదు
పారిపోయే క్షణం వస్తే పారిపోవడం, ఇలాగా అన్ని డైమెన్షన్స్ ని చూపిస్తాడు. ఇది లేదు అనుకోవడానికి లేదు కృష్ణుడిలో. కృష్ణుడి యొక్క తత్వాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే ప్రతి డైమెన్షన్ ని మనం గమనించవచ్చు. ఈ విధంగా అన్ని డైమెన్షన్స్ లో ఆయన ఏ విధంగా రాగలిగాడు అంటే మనకి సింబల్ ఇస్తారు. ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, రాగి ఆకు ఉంటది కదా, రావి చెట్టు ఆకు. ఆ ఆకు మీద చిన్ని కృష్ణుడు కాల్ని పైకి తన్ని పెట్టుకొని పడుకొని ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన సహస్రాన స్థితిలో భూమి మీదకి వచ్చాడు. ఆయన యొక్క మొత్తం తన యొక్క ఆత్మ చైతన్యం అంతా కూడా తనకి గుర్తుండేలాగా భూమి మీదకి వచ్చాడు. అది స్పెషల్ అన్నమాట ఇక్కడ. అందుకనే దాన్ని తెలియచేయడం కోసం సహస్రాన స్థితిలో ఆయన ఉన్నాడు అన్నది సింబాలిక్ గా ఉండడం కోసం చిన్నగా ఉన్నప్పుడే ఆ రాగి ఆకు మీద పడుకొని ఉన్నటువంటి ఆ సింబల్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఆ సహస్రాన స్థితికి మనం చేరుకోవాలి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఆ సహస్రాన స్థితికి చేరుకుంటామో అప్పుడు ఇక్కడ మానం లేదు, అవమానం లేదు. కృష్ణుడి జీవితం చూడండి, ఎక్కడ అవమానం ఫీల్ అవ్వడు, ఎక్కడ నేను గొప్పోడిని అని ఫీల్ అవ్వడు, ఎక్కడ కూడాను ఎవరిని బాధ పెట్టడు. ఆయన ఏం చేసినా లీలే, మనం ఏం చేసినా గోలైపోతుంది. అది కృష్ణుడు ఏం చేసినా లీలైపోతుంది. ఎందుకు అంటే ఆయన సహస్రాన స్థితిలో ఉన్నాడు కాబట్టి. సహస్రాన స్థితిలో ఉన్న వారే లీలలు చేయగలుగుతారు మాస్టర్స్. కాబట్టి మనం ఆ స్థితిని సాధించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం. కృష్ణుడు ఏం చేసినా లీలే అని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పాడబోయే పాట పాడేవారు రాజశేఖర్ గారు. వారు పాడే పాట రాధికా కృష్ణ అనే పాటతో విచ్చేసి ఉన్నారు. రాజశేఖర్ సార్ గారు, మీకు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ ఓకే మేడం? థ్యాంక్ యూ. ఓకే, పాడండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి గురువు గారైన వంశీ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి, హైమా మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే మనకెంతో సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి రాధికా మేడం గారికి, సునీత మేడం గారికి, సుజాత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. నాతోటి గాయని గాయకులందరికీ నా యొక్క అభినందనలు. రాధికా కృష్ణ తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా స్తన వినిహితమపి హారముదారం స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశతనురివ భారం సరసమసృణమపి మలయజ పంకం సరసమసృణమపి మలయజ పంకం పశ్యతి విషమివ వపుషి శశంకం పశ్యతి విషమివ వపుషి శశంకం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా శ్వసిత పవన మనుపమ పరిణామం శ్వసిత పవన మనుపమ పరిణామం మదన దహనమివ వహతి సదాహం దిశి దిశి గిరతి సజల కణజాలం
దిశి దిశి గిరతి సజల కణజాలం నయన నళినమివ విగళిత నాడం నయన నళినమివ విగళిత నాడం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవ రాధికా కృష్ణ రాధికా రాధికా. థ్యాంక్ యూ మేడం. ఓకే, రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా పాడారు. జయదేవుని అష్టపదులు కదా ఇది? అవును మేడం. ఓకే అండి. జయదేవుల వారు అష్టపదుల్లో చాలా చక్కగా వివరిస్తారు రాధ గురించి, కృష్ణుడి గురించి. అయితే ఇందులో రాధ కృష్ణుడితో లయం అయిపోతుంది ఫ్రెండ్స్. లయం అంటే ఇంకా కృష్ణుడు రాధ వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అంటే రాధ హృదయంలోనే ఉంటాడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే కృష్ణుడు మధురకి వెళ్ళిపోవాలి. ఎందుకు? వాళ్ళ మామ కంసుని చంపే టైం దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆయన మధురకి వెళ్ళిపోవాలి. మధురకి వెళ్ళిపోవాలి అంటే రాధ పర్మిషన్ ఇవ్వాలి మరి. సో ఇక్కడ రాధ ఏం చేస్తుంది అంటే తను మాటిస్తుంది అనమాట, ఓకే కృష్ణ మధురకి వెళ్ళిపోతే వెనక్కి రాడు. అంటే కృష్ణుడి జీవితం ఎప్పుడు ముందుకే సాగుతుంది, వెనక్కి సాగదన్నమాట. సో ఆ విధంగా ఇంకా వెనక్కి రాడు అని తెలిసి తను చాలా ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. అయినా సరే నీ కర్తవ్యం ఇంపార్టెంట్, నా ప్రేమ నీ కర్తవ్యానికి అడ్డు రాకూడదు అని చెప్పేసి ఆమె కృష్ణుడికి పర్మిషన్ ఇస్తుంది. అలాగే మాట ఇస్తుంది అనమాట, నా స్నేహితులందరితో కలిసి నిన్ను సాగనంపుతాను కృష్ణ అంటుంది. అప్పుడు వెళ్ళే టైం వస్తుంది. ఆ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తుంది ఆమె. తీసుకొస్తే మరి గోపికలు కదా వాళ్ళందరికి కూడా కృష్ణుడు అంటే ఇష్టం ఉంటది. కృష్ణ నువ్వు వెళ్ళిపోతే తిరిగి రావు కదా, మిమ్మల్ని మేము పంపించము, మా వల్ల కాదు అంటారనమాట. అప్పుడు సరే కృష్ణ నువ్వు వాళ్ళందరి కోరికని తీర్చు, అప్పుడు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కానీ అప్పుడు గోపికలు ఏంటి అంటే కృష్ణుడు వేణుగానం వాయిస్తూ ఉంటే వాళ్ళు డాన్స్ చెయ్యాలన్నమాట, అది వాళ్ళ చివరి కోరిక. ఆ విధంగా చేసి ఆయన బయలుదేరబోతుంటాడు. అప్పుడు రాధని అంటాడనమాట, రాధ నీలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, క్రోధం, అహంకారం, మోహం ఇవన్నీ నువ్వు తొలగించేసుకున్నావు. నీ హృదయంలో ఇప్పుడు ప్రేమ తప్ప వేరే ఏదీ లేదు. అందుకనే నువ్వు గోపికలందరినీ అంగీకరించగలిగావు, వాళ్ళ కోరిక తీర్చడానికి నువ్వు సహాయం చేయగలిగావు. కాబట్టి నీ హృదయంలో నేను నిరంతరం ఉంటాను రాధా అని చెప్తాడు. అలాగా ఆయన మధురకి వెళ్ళిపోతాడు. మధురకి వెళ్ళిపోతుంటే ఈమెకి డౌట్ వస్తుంది అనమాట, అమ్మో కంసుడు కృష్ణుణ్ణి చంపేస్తాడేమో మరి అని చెప్పి ఆయన అక్కడ ప్లాన్లు వేస్తుంటాడు అనమాట కృష్ణుణ్ణి చంపడానికి. సో ఈమెకి భయం వస్తుంది. భయం వస్తే అప్పుడు పరిగెత్తుకుంటా వస్తుంది, ఎలాగైనా సరే కృష్ణుడిని ఆపాలి, మధురలోకి ఎంటర్ అవ్వకముందే ఆపాలి అని పరిగెత్తుతూ ఉంటది. అప్పుడు ఏమవుతుందంటే మహాదేవుడు వస్తాడు. మహాదేవుడు వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు, నీ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి అతనికి ఏమీ కాదు అన్న విశ్వాసం నువ్వు ఎందుకు పెంచుకోలేకపోతున్నావు అని అతను గైడ్ చేస్తాడు. వెంటనే రాధ నిజమే కదా, కృష్ణుడు ఎక్కడో లేదు, నా హృదయంలోనే ఉన్నాడు, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అనుకోగానే ఆమెకి కృష్ణుడితో ఉన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి ఇంకా కృష్ణ జపంలోకి వెళ్ళిపోయి ఇంకా పూర్తిగా లయమైపోతుంది. పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తుంది అనమాట ఆమె జీవితం. ఇంకా అప్పటి నుంచి కృష్ణుడు ఆమె జీవితంలో లేడు, కానీ నిరంతరం ఆమె కృష్ణుడితోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా సాధ్యమైంది అంటే అనంతమైనటువంటి ప్రేమ. ఆ అనంతమైనటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? మనలో ఉన్నటువంటి అషడ్ వర్గాల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు ఆ అనంతమైన ప్రేమని మనం కూడా పొందుతాము. అప్పుడు కృష్ణుడిని ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన పని లేదు, మన హృదయంలోనే ఉంటాడు అని మనం చక్కగా దీని నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనంతమైన ప్రేమే రాధాకృష్ణులమయం అని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ పాడబోయేవారు అరుణ గారు. వీరు పాడే పాట వెంకటేశుడు మా తిరుమలేశుని అనే భక్తి సాంగ్ తో విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ అరుణ గారు, వెల్కమ్ టు యూ మేడం. ఓవర్ టు యూ మేడం.
యూ మేడం. వంశీ సార్కి నమస్కారం మేడం. నేను పాడబోయే పాట వెంకటేశుడు మా తిరుమలేశుడు అన్న సాంగ్. రచించింది జాజాల మల్లేష్ గారు మేడం. ఓకే. వెంకటేశుడు గోవిందుడు కాగా మన ఆత్మరాముడు, శ్రీనివాసుడు మా హృదయవాసుడు, సిరిమంతుడు కాగా మా స్థిర నివాసుడు, ఎన్నిసార్లు మొక్కినా తనివి తీరదు, ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు, ఎన్ని మెట్లు ఎక్కినా కలకడుండదు, నేను ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు ఆగదు. నారాయణ నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, వెంకటేశుడు మా తిరుమలేశుడు, గోవిందుడు కాగా మన ఆత్మరాముడు, శ్రీనివాసుడు మా హృదయవాసుడు, సిరిమంతుడు కాగా మా స్థిర నివాసుడు, నరులకు సురులకు నీవే దైవమంటివా, కొలిసిన భక్తుల మనసున కొలువంటివా, నారాయణ నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, వెంకటేశు గోవిందుడు అంటే చాలు మురిసిపోవా, గోవింద జన్మల పాపం తొలచిపోదువా, నారాయణ నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, ఎంత భాగ్యము ఎంత భాగ్యము జన్మధన్యము, నామస్మరణగా నారాయణ నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, వెంకటేశుడు తిరుమలేశుడు, గోవిందుడు కాగా మన ఆత్మరాముడు, శ్రీనివాసుడు హృదయవాసుడు, సిరిమంతుడు కాగా మా స్థిర నివాసుడు, నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, దైవీక్షించుటకు రాముడైతివి, ఉండవైతివి, నారాయణ నమో నారాయణ, నారాయణ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ నెట్ చాలా ప్రాబ్లమ్ గా ఉంది, అసలు ఏమీ వినిపించట్లేదు. సో మీరు వచ్చే ముందుగా ఒక్కసారి నెట్ చెక్ చేసుకోండి అమ్మా, ఎంత డిస్టర్బెన్స్ గా ఉందో చూసారు కదా. సో మీ నెట్ చెక్ చేసుకోండి, తర్వాత వీడియో అవి చక్కగా ఉందా లేదా చెక్ చేసుకొని అలా వస్తే ఇంకా చాలా బాగుంటది. ఎందుకంటే ఇది ఒక రోజుతో ఇప్పటితో పోయేది కాదు కదా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. మరి యూట్యూబ్ ఉన్నంత కాలం ఉంటుంది కదా, కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే మాస్టర్స్, ఇక్కడ
భక్తి కోణంలో అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మనం జ్ఞాన కోణంలో చూద్దాము. అక్కడ ఏమంటున్నారంటే ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపులు ఆగవు. సో వెంకటేశ్వరుడి యొక్క చైతన్యంతో మనం ఎన్నిసార్లన్నా కనెక్ట్ అవ్వండి, మళ్ళీ ఇంకా కావాలనిపిస్తుంది, మళ్ళీ కొత్తగానే ఉంటుంది. వెంకటేశ్వరుడి చైతన్యంతో మనం ఎప్పుడు కనెక్ట్ అయినా ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది అసలు మాటలతో చెప్పడానికి అలవి కాదు. ఎందుకంటే గోవిందుడు కాదా మన ఆత్మారాముడు. మన ఆత్మారాముడు ఎవరు అంటే గోవిందుడు. శ్రీనివాసుడు మా హృదయవాసుడు. మన హృదయంలో ఎవరున్నారు? శ్రీనివాసుడు ఉన్నాడు. అంటే ఆ పరంధాముడే మన హృదయానికి కొలువై ఉన్నాడు. మరి అయితే మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే ఆ హృదయం పైన మనసుని కప్పేసాము. ఎప్పుడైతే ఆ హృదయంతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ శ్రీనివాసుడి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతాం. ఆ చైతన్యం అనేది నిరంతరం కొత్తగానే ఉంటుంది, నిరంతరం అద్భుతంగానే ఉంటుంది, ఎన్నిసార్లు కనెక్ట్ అయినా సరే. ఆ విధంగా కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అంటే మనకి వంశీ సార్ చెప్పారు కదా, 36 శ్వాసలు వెంకటేశ్వరుడి చైతన్యానికి కనెక్ట్ అవ్వాలి అని మనం కోరుకోవడం, మళ్ళీ 36 శ్వాసలు చేసి మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు ఖచ్చితంగా వస్తాడు మాస్టర్స్ ఆయన. అందులో ఇప్పుడు మళ్ళీ మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారు సార్. ఏంటంటే చాతుర్మాస దీక్ష. ఈ చాతుర్మాస దీక్షలో కూడా మనకి ఏం చెప్తున్నారు, రాత్రి కూడా క్లాసులో చెప్పారు. మనం పడుకునే ముందు ఆ మ్యూజిక్, ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని స్వామి వారిది వినరో భాగ్యము విష్ణు కథ, ఒక కథ చెప్తారు. ఆ కథ వినేసి దాన్ని మనసులో పెట్టుకొని ఆ కథని స్మరించుకుంటూ మనం ఆ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తూ అలాగే నిద్రపోవాలి. నిద్రపోయి మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు 36 శ్వాసలు లెక్క పెట్టుకొని మాస్టర్స్ నేను విష్ణు దేవుడితో కనెక్ట్ అవ్వాలి అని కోరుకొని మళ్ళీ 36 శ్వాసలు లెక్క పెట్టి మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఖచ్చితంగా మనం ఆ శ్రీవారితో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. అప్పుడు మన హృదయము శ్రీవారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నిరంతరం ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి మీరందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నేనైతే ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హృదయం పైన మనసు కప్పివేయకుండా వెంకటేశ్వరుని చైతన్యంతో అనుసంధానం అవ్వాలని చక్కగా వివరించారు మేడం. నెక్స్ట్ పాడబోయేవారు భాగ్యలక్ష్మి గారు. వారు పాడే పాట నా మదిలో నిలిచిపో. దీనికి రచన, సంగీతం, గానం స్వామి సుందర చైతన్యానంద గారు. వెల్కమ్ భాగ్యలక్ష్మి మేడం గారు. వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. హలో, వినబడుతుందా మేడం? హలో, వినపడుతుంది, పాడండి. హలో, వినిపిస్తుందా? ఓకే. కృష్ణ భగవానునికి, సుందర చైతన్య గురువు గారికి ఆ యొక్క ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గురువు గారికి, వంశీ కిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. రాధిక మేడం గారికి, హైమ మేడం గారికి, సునీత మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ పాల్గొన్న గాయకులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఒక భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ పాడిన పాట. నా మదిలో నిలిచిపో, నా ఎదలో వెలిగిపో, అనుక్షణము నీ స్మరణే నా హృదిలో పాడని, నా హృదిలో సాగని కృష్ణ. నా మదిలో నిలిచిపో, నా ఎదలో వెలిగిపో, ఎందరినో కరుణించిన నీవు నాదరి రావేమి, ఎందరినో కరుణించిన నీవు నాదరి రావేమి, నీ కొరకే బ్రతికే నాపై
నీ దయరాదేమి నీ కారుణ్యమంతా పాలకడలిలో కరిగిపోయిందా నా మదిలో నిలిచిపో నా ఎదలో వెలిగిపో అందాన్ని కోరి అంద చేరితే బంధాన్ని పెంచావు పెద్దరికాన్ని తలకు చుట్టి భారాన్ని ఉంచావు మోయలేక మార్గము తెలియక మోయలేక మార్గము తెలియక ఏదో అయ్యాను నా మదిలో నిలిచిపో నా ఎదలో వెలిగిపో నేను చేసినదేముంది నీవు రాసింది జరిగింది విధికి బదులుగా తిరుగా రాసే శక్తి నాకేది నేను చేసినదేముంది నీవు రాసింది జరిగింది విధికి బదులుగా తిరుగా రాసే శక్తి నాకేది కలతలేని కొరత తెలియని కలతలేని కొరత తెలియని మనుగడ కొనసాగని నా మదిలో నిలిచిపో నా ఎదలో వెలిగిపో అనుక్షణము నీ స్మరణే నా హృదిలో సాగని కృష్ణ నా మదిలో నిలిచిపో నా ఎదలో వెలిగిపో అనుక్షణము నీ స్మరణే నా హృదిలో సాగని కృష్ణ థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మా, చాలా బాగుంది మీ పాట. అయితే పాపం భగవంతుడే అన్ని చేశాడు అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కలతలేని కొరత తెలియని మనుగడ కొనసాగని. సో ఎప్పుడైతే మనం కలత లేకుండా కొరత లేకుండా చక్కగా మన జీవితం సాగుతుందో అప్పుడు మనలో ఎదుగు బదుగు ఉండదు, ఏమాత్రం డెవలప్ అవ్వదు. అందుకనే మన ఆత్మ భూమి మీదకి వచ్చి డెవలప్ అవ్వడం కోసం, విస్తరించడం కోసం కష్టాలను పెట్టుకొని వస్తుంది మాస్టర్స్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడైతే అర్థమవుతుంది, మనకి అన్నీ తెలుసు, మనమే డిజైన్ చేసుకొని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మనకి చిన్న కష్టం రాగానే అయ్యో భగవంతుడా ఎంత పని చేశావు, నా రాత ఎందుకు ఇలాగ రాసావు అని చెప్పి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. నేను చేసింది ఏముంది, నువ్వు రాసిందే కదా అని వాపోతుంటాం. కానీ మనం చేసిన దానికి ఫలితమే మరి భగవంతుడు ఇస్తాడు కదా. గతంలో మనం ఏదైతే చేసామో దాని తాలూకు ఫలితాన్నే మనం పొందుతాము. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే పొందుతూ ఉన్నామో అదంతా కూడా మనం తెచ్చుకుందే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. సో బంధాలని పెంచావు, పెద్దరికాన్ని పెట్టావు అన్నారు. మరి బంధాలు పెద్దరికాలు భగవంతుడు పెట్టాడా, మనం పెట్టుకున్నామా? ఆలోచించండి ఒక్కసారి. సో భగవంతుడు ఏది పెట్టాడు మాస్టర్స్, మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనం ఏది కావాలంటే అది పొందడానికి అనుమతినిచ్చాడు. మనం ఏ పని అయితే చేస్తామో దాని తగ్గటువంటి ఫలితాన్నే మనం పొందుతాము. కాబట్టి అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఏదైతే చేస్తామో ఆ ఫలితాన్నే కదా మనం పొందుతున్నాం. ఇలాంటి చెడు ఫలితాన్ని మనం పొందుతున్నాము అంటే మనం అలాంటిది ఇచ్చాము.
అందుకే ఆ ఫలితం మనకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? అది శిక్ష అని ఫీల్ అవుతున్నాం. కానీ అది శిక్ష కాదు, శిక్షణ అని మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కర్మచక్రం బుక్ లో పెద్దగా టైటిల్ రాస్తారు, శిక్ష కాదు శిక్షణ అని. ఎందుకు అంటే ఇక్కడ మనం ట్రైనింగ్ అవుతున్నాం, అది శిక్షగా భావించకూడదు. మన ఆత్మ ఇంకా ఉన్నతిని పొందడం కోసం మనం పరీక్షలు రాస్తున్నాము. మరి అలా వద్దు అనుకుంటే ఇక్కడే ఉండిపోతాం కదా, మన ఆత్మ ఎదుగుదల ఏమీ ఉండదు కదా. కాబట్టి మిత్రులారా అది అర్థం చేసుకుందాం మనము. సో ఆమె కృష్ణుణ్ణి అడుగుతుందన్నమాట, ఎవరు, కుంతిమాత. కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వు కృష్ణ అంటుంది. అదేంటి, అందరూ నాకు సుఖాలు కావాలి అని కోరుకుంటారు, నువ్వేంటమ్మా కష్టాలు కోరుకుంటున్నా అంటే అప్పుడు ఆమె అంటుందన్నమాట, కృష్ణ కష్టాలు ఉంటేనే నువ్వు మాకెప్పుడు గుర్తుంటావు, పరమాత్ముడికి దగ్గరగా ఉండాలంటే కష్టాలలోనే గుర్తుంటారు అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి కష్టాలన్నీ మనము గత కాలంలో చేసినటువంటి దుష్కర్మల యొక్క ఫలితాలు. కాబట్టి వాటిని మార్చుకునే అవకాశం కూడా మనకి వంశీ సార్ చక్కటి మార్గాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి కర్మ ధ్యానం చేద్దాం, మన కర్మ ఏంటో తెలుసుకుందాం. మన బాధకి కారణం మూలంలోకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు దాని నుంచి బయటపడేటువంటి చక్కటి మార్గం కూడా మనకి లభిస్తుంది మాస్టర్స్. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మన ఆత్మ ఉన్నతిగా ఎదగాలి అంటే మనకిచ్చిన కష్టాన్ని ఇష్టంగా భావించాలని చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పాడబోయేవారు శ్రీ విద్య గారు. వీరు పాడే పాట వేణువై వజ్రం మాతృదేవోభవ. పాడిన వారు చిత్ర గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రచయిత వేటూరి గారు. వెల్కమ్ శ్రీ విద్యా మేడం గారు, వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ముందుగా మనందరి ఆత్మీయ గురువైనటువంటి వంశీ సార్కి, సుకన్య మ్యామ్కి, అలానే వెనక ఉండి నడిపిస్తున్నటువంటి సునీత సంజయ్ మ్యామ్కి, సుజాత గారికి, ప్రత్యేకంగా రాధిక మ్యామ్కి, ఇవాళ మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి హైమా మ్యామ్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, చలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మాల తీపి ఈ బంధమే. ఏడు కొండలకైనా బండతానొక్కటే, ఏడు జన్మాల తీపి ఈ బంధమే. నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేననుకుంటే ఎద చీకటే. హరి హరి హరి
రాయినై ఉన్నా ఈనాటికి పాదము రాక ఏ నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా మారే నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా మారే నా గుండెలో ఆ నింగిలో కలసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరి 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 రెప్పనై ఉన్నా మీ కంటికి వస్తా మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి గాలినై పోయాను గగనానికి థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, చాలా బాగా పాడారు. అయితే ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మనకు అంత టైం లేదు. దీనిలో చాలా అద్భుతమైన తత్వం ఉంది. మన ఆధ్యాత్మికత అంతా ఇమిడి ఉందేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఒక ప్లానింగ్ వేసుకొని వస్తాం. ఆ ప్లానింగ్ పైలోకంలో వేసుకొని వచ్చేటప్పుడు ఇదంతా పూర్తి చేసుకొని వస్తాను, ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను అనుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ మధ్యలో జరిగే తంతంతా చూడండి, మమతలన్నీ మౌన రాగం, వాంఛలన్నీ వాయులీనం. సో మనము ఆ మమతల్ని పెట్టుకుంటాం మౌనంగా, ఆ హృదయంలో ఆ మమతలు అన్నిటినీ పెంచుకొని ఉంటాం. మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం. ఆ కోరికలన్నీ ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి, దానికి ఎండ్ అనేది ఉందా మాస్టర్స్? మన కోరికలకి ఎండే లేదు. ఒక కోరిక వస్తుంది, అది తీరిన తర్వాత ఇంకొక కోరిక వస్తుంది. ఇలాగా కోరికలు అంతు లేకుండా అయిపోయి అవన్నీ తీర్చుకుంటూ వాటన్నిటిని గాలికి వదిలేస్తాం. ఇక్కడ ఈ జన్మ బంధాలు ఎవరెవరినైతే మనం తెచ్చుకున్నామో, పిల్లల్ని, భర్తని, భార్యని ఇలాగా తెచ్చుకుంటాం కదా, ఈ బంధాలన్నీ కూడా 7 జన్మల తీపి ఈ బంధమే. మనం ఇక్కడికి వచ్చి ఏమనుకుంటామో, అమ్మో ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇలాంటి భర్తను తెచ్చుకున్నాను, అమ్మో ఏగిపోతున్నా ఈ పిల్లలతోటి, నేను భరించలేకపోతున్నా అని చాలా చికాకు పడతాం, చాలా బాధపడతాం. కానీ ఇవన్నీ తీపి బంధాలు మాస్టర్స్. 7 జన్మల తీపి బంధాలంట. ఇప్పటివి కాదు, ఎన్నో జన్మల నుంచి మనం వాళ్ళ రుణానుబంధంతో, కర్మ బంధాలతోటి, ప్రేమ బంధాలతోటి, ద్వేషంతోటి, ఇలా రకరకాల బంధాలతోటి మనం వాళ్ళని తెచ్చుకున్నాము. కాబట్టి ఈ 7 జన్మల యొక్క ఈ తీపి బంధం మనకి అర్థం అవ్వాలంటే నెక్స్ట్ మళ్ళీ కీ పాయింట్ ఇచ్చాడు. ఏంటంటే నేను అనే అహంకారాన్ని మనం ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వెలుగు మనకి కనిపిస్తుంది. నేను అనే అహంకారపు పొరలు ఉన్నంత వరకు ఆ హృదయంలో ఉండేటువంటి ఆ వెలుగు అనేది కనిపించదు, ఎద చీకటి అయిపోతుంది. కాబట్టి ఆ నేను అనే అహంకారాన్ని మనం పక్కన పెట్టి ఈ బంధాలన్నీ మనం తెచ్చుకున్నవే అన్నటువంటి స్పృహలో ఉంటూ వాటన్నింటినీ తీపి బంధాలుగా మార్చుకోవాలి.
తర్వాత అన్ని బంధాలని అనుభవిస్తూ వన్ ఫైన్ మార్నింగ్ మనం బాడీ వికెట్ చేస్తాం. అప్పుడు నింగిలో కలిసిపోతాం. ఈ శూన్య బంధాలన్నీ ఎక్కడికి పోతాయి? ఈ బంధాలన్నీ శూన్యమైపోతాయి. మరి మనం ఎక్కడికి పోతాము? మట్టి ప్రాణాలు పుట్టిల్లు చేరే. పుట్టిల్లు అంటే ఏంటి? పైలోకం. అంటే ఈ మన ప్రాణాలు ఈ ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మన యొక్క ప్రాణాలని ఎక్కడికి తీసుకెళ్తాము? మన పుట్టింటికి. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తీసుకెళ్ళిపోతాము. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ మమతలు అయితే పెట్టుకున్నామో, ఏ కోరికలు అయితే పెట్టుకున్నామో, ఏ బంధాలైతే పెట్టుకున్నామో వాటన్నింటిని మళ్ళీ లాస్ట్ లో ఏమంటుందో చూడండి. పాపనై వస్తాను మీ ఇంటికి. ఇది ఇంతటితో కట్ అయ్యేది కాదు. మళ్ళీ పాపనై వస్తాను. ఎప్పుడు వస్తాము? ఈ మమతలు, ఈ వాంఛలు ఇవన్నిటిని నేను మోసుకెళ్తున్నాను కదా మరి పైలోకానికి. బంధాలన్నిటినీ తీసుకెళ్తున్నాను కదా. ఇవన్నీ మళ్ళీ మోసుకొని నీ పాపగానే నీ ఇంట్లో వస్తాను అని చెప్తుంది. కాబట్టి ఇలాగా మన చక్రం తిరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఎప్పటి వరకు అంటే మనం స్థిత ప్రజ్ఞతని సాధించే వరకు. కృష్ణుడు చెప్తాడు, మనం ఎప్పటి వరకు అయితే ఆ స్థిత ప్రజ్ఞతని సాధించలేమో అప్పటి వరకు మళ్ళీ రావాల్సిందే పోవాల్సిందే. కాబట్టి అలా కాకుండా మనం స్థిత ప్రజ్ఞతని సాధించుకుందాం. అప్పుడు ఈ జన్మ బంధాలన్నీ తీపిగా మారిపోతాయి. కష్టంగా ఉన్నవన్నీ తీపిగా మారిపోతాయి. కష్టాలే ఉంటాయి, కష్టాలేం మారవు, కానీ మనం చూసేటువంటి విధానం మారుతుంది. దాన్ని మార్చుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఈ బంధాలను అన్నిటినీ తీపి బంధాలుగా మార్చుకోవాలని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పాడబోయేవారు మంగేష్ కుమారి గారు. వీరు పాడే పాట మానవ జాతి మనుగడకే, చిత్రం మాతృదేవత, సంగీతం కేవి మహదేవన్ గారు, సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, గానం పి సుశీల, బి వసంత గారు. వెల్కమ్ మంగేష్ కుమారి మేడం గారు. వెల్కమ్ టు యూ. మైక్ ఆన్ చేసుకో అమ్మా, మైక్ ఆన్ చేసుకో. రావట్లేదు అంటుంది మేడం. ఎక్కడున్నారు? హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. అన్మ్యూట్ ఇచ్చిన మేడం. ఓకే ఓకే వచ్చింది మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. మన గురువు గారు అయినటువంటి పత్రి మాస్టర్ కి, వంశీ మాస్టర్ గారికి, హైమా మేడం గారికి, ఇక్కడ మీరందరూ హెల్ప్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికి, నా ఆత్మ బంధువులందరికీ కూడాను ధన్యవాదాలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక రామయ్యకే కన్న తల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి. సకలావనికే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. సీతగా ధరణి జాతగా సహనశీలము చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. సీతగా ధరణి జాతగా సహనశీలము చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. మొల్లగా కవితలల్లగా
తేనె జల్లు కురిసినది మల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ తరుణి పెదవిపై చిరునగవులకిన మెరియును ముత్యాల తరులు కలకంట కంట కన్నీరులకిన తరిగిపోవురా సిరులు కన్న కడుపున చిచ్చురగిలిన కరవుల పాలవును దేశం కన్న కడుపున చిచ్చురగిలిన కరవుల పాలవును దేశం తల్లిని మించిన దైవము లేదని తరతరాల సందేశం తల్లిని మించిన దైవము లేదని తరతరాల సందేశం మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ తరగని పెన్నిది మగువ. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా మంగేష్ కుమారి గారు, చాలా చక్కటి పాట పాడారు, కృతజ్ఞతలు మీకు. అయితే దీనిలో కుటుంబంలో యొక్క స్త్రీ యొక్క పాత్రని, ఒక మగువ ఎన్ని పాత్రలు పోషిస్తుంది అన్నది చక్కగా నారాయణ రెడ్డి గారు పాట ద్వారా మనకి రచించి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. అయితే ఈ సాంగ్ పోయిన వారమే చెప్పుకొని ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం అందులో కాలాతీతం అయిపోయింది, 11 అవుతుంది కాబట్టి ఇంతటితో ముగించుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం పాటలు చక్కగా పాడినటువంటి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండ్ చేసేయండి, కన్క్లూజన్ ఇచ్చేసేయండి. సునీత, రాధిక, ఎవరో. మేడం నమస్కారం మేడం. ముందుగా వంశీ మాస్టర్ కి, సుకన్య మేడం కి ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి, అలాగే హైమా మేడం కి పాటల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన హైమా మేడం కి నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ఈ కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సుజాత మేడం కి, సునీత మేడం కి, యాంకర్ సునీత మేడం కి, భారతి మేడం కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు పాడిన అందరికి కూడా, జూమ్ ద్వారా చూస్తున్న అందరికి కూడా నా కృతజ్ఞతలు మేడం. 1-2 పాయింట్ మీరు చెప్పాలనిపించింది, చెప్తాను మేడం. మీరు చెప్పిన పాయింట్ మేలుకో దయానిధి పాటలు మేడం. మన హృదయంలో దయ అనే దివ్యత్వాన్ని ఎప్పుడైతే మేల్కొల్పుతామో శత్రువులు కూడా మిత్రులు అవుతారు అని అద్భుతంగా చెప్పారు మేడం. ఇంకోటి కట్టెదురా వైకుంఠం పాటలో, మనం ఈ కళ్ళతో చూస్తే మనం చూస్తే ఈ లోకమే కనపడుతుంది, అదే జ్ఞాననేత్రంతో చూస్తే సమాంతర స్థితిలోకి వెళ్ళి నిజమైన వైకుంఠ దర్శనమే చేసుకోవచ్చు అన్న అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు అందించిన అద్భుత జ్ఞానానికి థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వీక్ మళ్ళీ అద్భుతమైన పాటతో మళ్ళీ కలుద్దాం. ఎండ్ చేసుకుందాం.